సార్వత్రిక ఎన్నికలు జరిగి 6 నెలలు పూర్తయింది. అంతలోనే రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఈసీ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల 3వ తేదీన పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా మున్సిపాలిటీలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆయా చోట్ల ఎన్నికల నిర్వహణకు వీలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఇంకా గడువు మిగిలి ఉంది. అప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఎన్నికైన వారు ఆయా పదవుల్లో కొనసాగుతారు. మరోవైపు విజయసాయిరెడ్డి వ్యవహారంపై నోరు విప్పారు మంత్రి నారా లోకేష్. జగన్పై తల్లికి చెల్లికి నమ్మకం లేదని, ఇక పార్టీలో నేతలకు ఎలాంటి నమ్మకం ఉంటుందని అన్నారు. తాము ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నామని, డబ్బుల కోసం పార్టీని సైతం అమ్మేస్తారన్నారు. అప్పట్లో తాము చెప్పింది ఇప్పుడిప్పుడే నిజమవుతోంది అన్నారు. ఆ పార్టీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని తెలిపారు. వీఎస్ఆర్కు శిక్ష పడదని తానెక్కడా చెప్పలేదన్నారు మంత్రి. పాదయాత్రలో తాను పదే పదే చెప్పానని, తాను ఎవ్వరినీ వదిలేది లేదన్నారు. రెడ్ బుక్ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులను వదిలేది లేదన్నారు. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. భయపడితే చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా అని అన్నారు. కాకినాడ పోర్టుపై ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. రూపాయి ఆస్తిని 6 పైసలకు కొట్టేశారన్నారు. కేసు నమోదు కావడం, ఆపై ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అవన్నీ త్వరలో బయటకు వస్తాయని తెలిపారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో సోమవారం విశాఖకు వచ్చారని, విచారణను న్యాయస్థానం 4వసారి వాయిదా వేసింది. ఆ తర్వాత మీడియాలో మాట్లాడారు మంత్రి లోకేష్. తాము చేసిన ప్రతి పనికి వైసీపీ క్రెడిట్ తీసుకోవడంపై నోరెత్తారు. అనంతపురానికి కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారో మీకు తెలుసన్నారు లోకేష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరిట ఈమెయిల్ క్రియేట్ చేశారన్నారు. ఆయన వల్లే ఆ కంపెనీ వచ్చిందని నేతలు చెప్పడం ఎద్దేవా చేశారు. టీసీఎస్ విషయంలోనూ అలాంటి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై టీడీపీ వర్షన్ చెప్పారు మంత్రి లోకేష్.